డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ ఆర్ సెపరబిలిటీ ఇదేం చెప్తుందంటే ఏదైనా ఒక చట్టంలో ఒక పర్టికులర్ పోర్షన్ అన్కాన్స్టిట్యూషనల్ అయినా లేదా ఫండమెంటల్ రైట్స్తో కాన్ఫ్లిక్ట్లోకి వచ్చినా సరే ఆ ఒక్క పోర్షన్ని మనం సెపరేట్ చేసి ఆ పోర్షన్ని మాత్రం వాయిడ్ చేయొచ్చు, నల్ అండ్ వాయిడ్ చేయొచ్చు, ఎంటైర్ లాని కొట్టేయాల్సిన పని లేదు అని డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ మనకి చెప్తుంది. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆర్టికల్ 13 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీని ఉపయోగించి ఏదైనా ఒక చట్టంలో ఇన్వాలిడ్ పోర్షన్ని మనం సెపరేట్ చేయగలుగుతామా లేదా అనే దాన్ని బ్లూ పెన్సిల్ టెస్ట్ ద్వారా కోర్ట్స్ నిర్ధారిస్తాయి. అసలు ఏంటి బ్లూ పెన్సిల్ టెస్ట్? బ్లూ పెన్సిల్ టెస్ట్ ఏం చెప్తుందంటే ఈ ఇన్వాలిడ్ పోర్షన్ని మనం సెపరేట్ చేస్తే ఆ లా యొక్క ఒరిజినల్ ఇంటెంట్ ఏమైనా పోతుందా అనేది చెక్ చేస్తుంది. దాంతోపాటు ఇన్వాలిడ్ పోర్షన్ని సెపరేట్ చేసిన తర్వాత రిమైనింగ్ చట్టం ఏదైతే ఉందో అది ఫంక్షనల్ అండ్ మీనింగ్ఫుల్గా ఉంటుందా, దాని మీనింగ్నే కోల్పోతుందా, ఈ రెండు విషయాల్ని బ్లూ పెన్సిల్ టెస్ట్ నిర్ధారిస్తుంది. ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో కోర్ట్ అనేది సెక్షన్ 14 ఆఫ్ ద ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అనేది అన్కాన్స్టిట్యూషనల్గా పరిగణించింది. సో కంప్లీట్ చట్టాన్ని రద్దు చేయకుండా సెక్షన్ 14ని మాత్రమే స్ట్రైక్ డౌన్ చేసి రిమైనింగ్ చట్టాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచింది. ఇక్కడ యూజ్ చేసింది డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ.